హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సొరకాయలు బాగున్నాయా ఫ్రెండ్స్? ఇవన్నీ చూడండి. అన్నీ కడుపులో ఉంటుంది, బయట పడదు. వంకాయ చెట్లు ఫ్రెండ్స్ చూడండి. టమాటా నేను ఒకసారి సభకి వాళ్ళ ఇంటికి వెళ్తే కుండీలో పెట్టింది ఇచ్చింది పెట్టుకోవాలి. అయితే మేము ఎట్లా ఊరేళ్ళ పండిపోయిన టమాటా చూడండి. ఇవన్నీ పచ్చి అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ ఇందులో పెడితే అట్లా వచ్చింది. లావు సరకాలు 2 ఉన్నాయి. పోయిన వంకాయలు అది వేసింది కదా, మీరు సొరకాయలు ఉంటే వేసుకెళ్దాం అనుకున్నాం. అవునక్క లేవు. అదే 7 బట్టాలు కోసి ఇచ్చేస్తున్నాం. ఆడికి కాయలు ఉంటే అన్నీ అన్నానికి మీ తమ్ముడు ఫోన్ చేశాడు అన్నాడు. ఏం చెప్పుకుంటావు? బాగుందా ఫ్రెండ్స్? ఇది సొరకాయ మొత్తం తెలంకాయ వేసింది జగడ్ పెడడం మాదిరి ఫ్రెండ్స్. ఇది పెద్ద సొరకాయ అనమాట, చిన్న పిండి అనమాట, స్టార్టింగ్ కాయ. చెట్టు కాయలు చూడండి ఫ్రెండ్స్, అంత చిన్నగా ఉన్నాయా సొరకాయలు. సొరకాయ ఊరి నుంచి తీసుకొచ్చిన సొరకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది పప్పు సొరకాయది చూడండి. ఇది ఈ విధంగా కట్ చేస్తున్నాం అనమాట. ఇది పైన చెక్కు తీస్తాము. కొంతమంది ఈ చెక్కుతో కూడా పచ్చడి చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే రోటి పచ్చడి చేస్తారు అన్నమాట. అది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కందిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఈ గిన్నెతో 2 గరిటెలు అనమాట ఫ్రెండ్స్. మేము నానబెట్టింది పప్పు సొరకాయకి అనమాట. ఈ గిన్నెతో అనమాట ఫ్రెండ్స్. కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తాం అనమాట, వాటర్ పోసేసి. ఏంటంటే కందిపప్పు అనమాట, 2 కప్పులు అనమాట ఫ్రెండ్స్. ఇది కడిగేసి పొయ్యి మీద పెట్టి ఆన్ చేసామన్నమాట ఫ్రెండ్స్. దీని పప్పు సొరకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పొయ్యి మీద ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కుక్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో సొరకాయ ముక్కలు కట్ చేసి వేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పప్పు సొరకాయ. దాంట్లో ఏంటంటే ఆనియన్స్, టమాటాలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. దీంట్లో కొంచెం చారు టైప్లో పెడుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, 1 స్పూనుడు పసుపు వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా సాల్ట్ వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మూత. 1 స్పూనుడేమో కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ప్లేట్స్ అన్నీ కూడా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలిపేసి ఇందులో టమాటాను పచ్చిమిరకాయలు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. అవి కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఏం సొరకాయ ముక్కలు ఫ్రెండ్స్. ఇవి ఆనియన్స్ అనమాట.
ఇప్పుడు ఎంత కుక్ అయ్యి వాటర్ రా వస్తుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు చూడండి. ఇది పప్పు సొరకాయ కూర అంటే పలసగా చేద్దామని బాగా కొంచెం చారు టైప్లో, అంటే బాగా చారు అయితే కాదనమాట, కొంచెం లూజ్గా చేద్దామని ఫ్రెండ్స్. దానికి చింతపండు నానేసాము, ఈ లోటన్నర వాటర్ పోసామన్నమాట ఫ్రెండ్స్. అందుట్లో చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసేసుకున్నాక అది ఈ విధంగా కుక్ అవుద్ది అనమాట. ఇలా కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకంటే టమాటా ముక్కలు, సొరకాయ ముక్కలు, ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలు రసం టైప్లో చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది పప్పు సొరకాయ ఓన్లీ పప్పుతో సొరకాయ చారు అనమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ కూడా పోసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నా చింతపండు ఉంది కదా, దాన్ని ఈ విధంగా పిసికి దచ్చి కలిపేసి ఈ విధంగా పోస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది పప్పు సొరకాయలో చూడండి. రెడీ అవ్వచ్చిందనమాట ఫ్రెండ్స్. పప్పు సొరకాయ టమాటా చెక్కబడుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆనియన్స్ అనమాట. ఇది ఆనియన్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చెక్కబడితే అయిపోతే దీన్ని తాలింపు వేసేసుకోవటమే, రైస్లో తింటానికి అన్నమాట. సొరకాయ ముక్కలు, టమాటాలు, ఆనియన్స్ అంటే ముక్కలు కట్ చేయలేదన్నమాట ఫ్రెండ్స్, చిన్న చిన్న ఆనియన్స్ అనమాట, అవి వేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఒక 10 నిమిషాల పైన పడుతుంది. ఇది ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట. సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆనియన్స్, చిన్న చిన్న ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. అవి చూడండి. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. లాస్ట్లో ఏంటంటే ఇదంతా చారంతా కూడా మరిగిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది తాలింపు వేస్తున్నాం అనమాట. సొరకాయ చారుకి తాలింపు దినుసులు అన్నీ కూడా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వెల్లుల్లిపాయ కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్. ఈ తాలింపు దినుసులతో పాటు వెల్లుల్లిపాయ, ఎనిమిరకాయలు అంటే జీలకర్ర, ఆవాలు, మినపబద్దలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది శనగబద్దలు అన్నమాట ఫ్రెండ్స్. తాలింపు దినుసులు అవి వేస్తే సరిపడే ఆయిల్లో తాలింపుకి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, స్పూనులు జీలకర్ర పౌడర్ అన్నమాట. పప్పు సొరకాయ చారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు తాలింపు వేస్తాం కదా, దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సొరకాయ చారులో